హలో గైస్, ఈరోజు మన టాపిక్ ఐవీ క్యానులా. ఐవీ క్యానులా అంటే ఇంట్రావీనస్ క్యానులా అని అర్థం. అసలు ఐవీ క్యానులాల యొక్క ఉపయోగం ఏమిటి? ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఐవీ క్యానులాస్ అనేవి ఈ మోడర్న్ 21st సెంచరీలో హాస్పిటల్స్లో, అలాగే నర్సింగ్ ప్రాక్టీసెస్కి, అలాగే క్లినికల్ ప్రాక్టీసెస్కి చాలా ఉపయోగపడుతున్నాయి. అలాగే డ్రగ్ అడ్మినిస్ట్రేషన్కి మరియు ఫ్లూయిడ్ ట్రాన్స్ఫ్యూషన్కి, రక్త మార్పిడికి మరియు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి కూడా చాలా ఉపయోగపడతాయి. ఐవీ క్యానులా ఇన్వెన్షన్. అసలు ఐవీ క్యానులాని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? అసలు మొదటి ఐవీ క్యానులాని 1656లో సర్ క్రిస్టోఫర్ వేన్ అనే అతను ఇంట్రడ్యూస్ చేశాడు. అప్పట్లో ట్రాన్స్ఫ్యూషన్స్ అన్నీ కూడా పిగ్స్ బ్లాడర్ అండ్ క్విల్ యూజ్ చేసి మాత్రమే చేసేవాళ్ళు. అయితే మన మోడర్న్ ఐవీ క్యానులా అనే దాన్ని డాక్టర్ డేవిడ్ జే మస్సా అనే అతను 1950sలో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. మొదటిగా కలర్ కోడింగ్. మీరు ఎప్పుడైనా గమనించారా అసలు ఐవీ క్యానులాలు అనేవి వేర్వేరు రంగులలో ఎందుకు ఉంటాయి అని? 1990sలో యూనివర్సల్ సేఫ్టీ సిస్టమ్ వాళ్ళు ఈ కలర్ కోడింగ్ని డెవలప్ చేశారు. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో మెడికల్ ఎర్రర్స్ని తగ్గించడం కోసం, అలాగే మన క్యానులా ఎంపిక అనేది ఖచ్చితంగా ఉండడం కోసం కలర్ కోడింగ్ చేశారు. అయితే ఇవి యూనివర్సల్ కలర్ కోడ్స్. కలర్తో పాటు వీటి గేజ్ అంటే వీటి సైజ్ కూడా ముందుగానే నిర్దేశించబడుతుంది. కలర్స్ అండ్ సైజెస్. ఐవీ క్యానులాస్ అనేవి మనకి టోటల్గా 7 డిఫరెంట్ గేజెస్ అంటే 7 డిఫరెంట్ సైజెస్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. మనం మొదటిగా చూసినట్టయితే 14 గేజ్ నుంచి టోటల్గా మనకి 26 గేజ్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఐవీ క్యానులా సైజ్ తగ్గే కొద్దీ దాని డయామీటర్ పెరుగుతుంది, అలాగే దాని ఫ్లో రేట్ పెరుగుతుంది. అలాగే ఐవీ క్యానులా సైజ్ పెరిగే కొద్దీ దాని డయామీటర్ తగ్గుతుంది, అలాగే దాని ఫ్లో రేట్ కూడా తగ్గుతుంది. ఇంకా కలర్ కోడింగ్ విషయానికి వస్తే 14 గేజ్ క్యానులా ఆరెంజ్ కలర్, 16 గేజ్ క్యానులా గ్రే కలర్, 18 గేజ్ క్యానులా గ్రీన్ కలర్, 20 గేజ్ క్యానులా పింక్ కలర్, 22 గేజ్ క్యానులా బ్లూ కలర్, 24 ఎల్లో, 26 వచ్చి వైలెట్ కలర్. ఫ్లో రేట్. ఇప్పుడు మనం ఈచ్ క్యానులా యొక్క ఫ్లో రేట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 గేజ్ క్యానులాకి వచ్చేసి 240 ml per minute, 16 గేజ్ 180 ml per minute, 18 గేజ్ 90 ml per minute, 20 గేజ్ వచ్చేసి 60 ml per minute, 22 గేజ్ 36 ml per minute, 24 20 ml per minute, and finally 26 gauge cannula 13 ml per minute. అండ్ ఫైనల్గా ఏ క్యానులాని ఏ సందర్భాల్లో యూజ్ చేస్తారో చూద్దామా. బోత్ 14 అండ్ 16 గేజ్ క్యానులాస్ అనేవి ర్యాపిడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లేదా ర్యాపిడ్గా బాడీలోకి ఐవీ ఫ్లూయిడ్స్ అనేవి లేదా మెడికేషన్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన సమయంలో ఉపయోగిస్తారు. 18 గేజ్ క్యానులా అనేది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి మరియు కాంట్రాస్ట్ ఇంజెక్షన్స్ని ఇంజెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. 20 మరియు 22 అనే క్యానులాలు నార్మల్ మెడికేషన్ ఇవ్వడానికి లేదా ఐవీ ఫ్లూయిడ్ ట్రాన్స్ఫ్యూషన్కి యూజ్ చేస్తారు. అండ్ ఫైనల్గా 24 మరియు 26 క్యానులాస్ అనేవి ఎన్ఐసియూస్లో, అలాగే పీడియాట్రిక్ వార్డ్స్లో నియోనటల్స్కి యూజ్ చేస్తారు. ఈ రోజుకైతే ఇంతే గాయ్స్. రేపు ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఈలోపు నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.